సర్వమంగళాని భవంతు. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. తాతయ్య 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 శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశావు. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. అమ్మా మీ చిన్న మీరు చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదవకుండానే పాస్ అవుతాట. ఎప్పుడు చదువు బాగా ప్రసాదం అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాహిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుందరోజ్జాంత నితాంత తాంత. నీకేమైనా అర్థమైందిరా? ఓ తంత తంత రోజు మా నాయనమ్మకి చెప్పలేదా? వచ్చే రమణి అదిగో చెప్పింది శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా. మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారుకు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా. చదువు ఈ ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదేగా నువ్వు చెప్పే పాఠం. అది సరే, అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తించు, మనం నెమ్మదిగా దారుతున్నాం. అదిగో రవణ ఎక్కి తీసుకొస్తాను. నీ జిమ్మడి పనులు ఎక్కడే? ఆర్ఎండియా రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డానే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి. తిండి కనపడ కళ్ళు మండి నేను చస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు. తెస్తారు, వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు పడినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదమ్మని ప్రతి విషయంలో మీరు తాగి వస్తాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడ? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ పెట్టాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే. మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద. ఎత్తిపై పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా రాగుడు? మొన్న ననక టానిక్ అయిపోయింది. సంబంధాన్ని తెచ్చావా? నిన్నే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద చాడీలు చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? కళ్ళ చెప్తాను అలాగని. అమ్మాయి కర తీసుకురావే, తెస్తా. అయితే వస్తా. ఏమిటి బాబా ఈ దూకుడు? కదా బాబు బాబు, నేను దాటినంటే మీ చులు చూసేస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నిండిపోయింది. ఇంక బాగా వచ్చేస్తాడు. ఇంటికి రమ్మని మనకు ప్రాణం చేస్తాడు. కరెంట్ ఏం వచ్చేసాను. కావాలంటే టైం చూసుకో.
చూసావుగా మన ఒప్పందం ఏమిటి? నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి, నువ్వు చిన్నగా 8ంటికి రావాలి. నువ్వు రాలేదు, మనం రాం. ఏమైనా సరే ఒకట్లో నేను తెలిపోవాలి. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు కూడా ఉందా అని? నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమిటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలంతుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడంటావా? నువ్వు పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా, రెండోసారి, అమ్మా, మూడోసారి. ఎవరు నాన్న? చిటి చిటి చిటి. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు, నేను కాళ్ళ వెళ్ళపడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదూ. చిట్టి, ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి నోర్మయ్, నువ్వే వచ్చిన నా కూతురు నీతో నేర్పడానికి చెట్టంత మొగ్గుని దిగమంచి జీతం అత్తయ్య పన్నెండు ముందు చేసుకోకండి, మీకు అతనే గుండెదరా. అమ్మా పోర్ని నోర్పడా నిజంగానే వచ్చిందా? చిట్టి చిట్టి డాక్టర్ పడుకో. అమ్మా జాగ్రత్త జాగ్రత్త. అమ్మా 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 బావా బావా త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా. ఎవరు నేనా? మరి ఇంటికి నువ్వేగా అల్లుడివి. బాగు బాగు, ఈ ఎడావులు ఆ సంగతి ఏమంటున్నాను? ఇంటికి నేనేగా అల్లుని. బాగు బాగు వెళ్ళరా, త్వరగా తీసుకురా. అమ్మా మామయ్య, అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడు మాయా, అదే పడకు. మా ఇంటి పక్కనే పశువులు డాక్టర్ నాడు, వాడిని పట్టుకొస్తాను. ఆగండి, అయ్యో మిమ్మల్ని రాండి రాండి. మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి, ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి, మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్నా పారేయకూడదు? మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు? ఎవరు చూసి? ఓ ఏమండి, నేను అంత భయంకరంగా ఉన్నానండి. ఏమండి ఏమండి, ఒక సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్క్ లో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను, నీ కర్మ అంటే. ఏ నిన్న రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. ఏమండి ఏమండి, నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను, మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరం ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు, మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధా. మిస్సు? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానివ్వండి. కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దాం పట్టండి. గోపాలరావు. వచ్చేసారు వచ్చేసారు. ఏమండి, నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి,
పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. వస్తా. అప్పుడే ఈసారికి మన్నించాలి. ఓయ్ మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కరగదు, మీకోసం కరగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది. ఓయ్ థ్యాంక్స్. ఆగండి, మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. इस मेरा केसपति बीए डीजे, टेलीफोन नंबर 531. రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిగారికి పోయింది. ఇంటి పనంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిలే, నేను ఒక రానున్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలన్నీ అలా ఎర్రబడ్డాయే? ఎండలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లా దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే? ధైర్యం చాలక పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది, ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చేతిలో పడాలి. కమ్మిస్తున్న తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడే? మనవాళ్లే, రామదాసు గారని గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడరే చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండి రాజమత్తి వచ్చింది. చూశాను. అమ్మా రాధా, గుమాస్తా ఈ అఫిడవిట్ టైప్ చేయటం మర్చిపోయినాడు, కొంచెం అర్జెంటుగా కావాలి. అలాగే నాన్న. తొందరగా కావాలి. ఆ శాంతమ్మకు పిల్లలంతమంది వస్తాయా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు, కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి, బియ్య చదువుతున్నాడు. ఒక్కతే ఆడపిల్ల, దాని పేరు చిట్టి. శిశీంద్రి. శాంతమ్మ చేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింకే శాంతమ్మకి నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివం ఎత్తించి పంపించు. అదేమిట్రా టెలిగ్రామ్? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట? అలవాటైపోయింది నాన్న. రాజు ఇస్తున్నానన్నా. నా ఎదుటే ఊదిస్తున్నావు. నన్ను ఏం చేయమంటావు నాన్న? నువ్వే ఎదురుకుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటో, అంతా వాడి లీల. ఏదో కుర్రతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పదేమిటి ఏమిటి అర్థం? గోపి, ఏంటది? ఏదిలో వదినా? నా దగ్గర దాపరికెందుకు? ఆ చేతులు ఏంటి? ఏమిటి కాగితం? ఈ చేతులు? ఈ చేతిలోనా? నా మీద అంత గౌరవం కలవాడివి నా మాట వీళ్ళు మానవురా. అలవాటైపోయింది. వీళ్ళు చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును వదినా, అది నిజమే. ఇటు కాదు అటు. ఇక నుంచి పిల్లల ఎదుట, పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాల్చను. అంటే పూర్తిగా మానవన్నమాట. ఏమిటదినా?
ఏమంతా వేడిపోయింది, జ్వరం వచ్చిందా? ఓహో, ఈ జ్వరానికి ముందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. అంటే మీ అన్నయ్య వస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంజలి మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చాను మీకు. What is this? మీ బాగా చదండి. It's all right. చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలని ఉంటుంది మనసు. మీ జ్ఞాపశక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాజీ, నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపడతావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే, శిలోం, కలకత్తా అన్ని తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టడం లేదని విచారంగా ఉంది. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని. ఈ మధ్య సంఘ సేవ, స్త్రీ దినోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని 3 ఉన్నారు.